Welcome to Weekend Exclusives. పాలమూరు మట్టిలో పుట్టిన ఒక వినూత్న ఆలోచన నేడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. తరతరాలుగా మగ్గంపై గంటల తరబడి కూర్చుని తీవ్రమైన నడునొప్పితో రాత్రింబవళ్లు నరకం చూస్తున్న చేనేత అన్నల కష్టాలకు ఒక యువ ఇంజనీరింగ్ విద్యార్థి శాశ్వత పరిష్కారం చూపించాడు. స్వయంగా వెల్డింగ్ నేర్చుకుని నేతన్నల వెన్నుముకకు పూర్తి రక్షణనిచ్చే అద్భుత పరికరాన్ని రూపొందించాడు. కేంద్ర జౌళి శాఖ, ఐఐటి ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ చేనేత హ్యాక్థాన్ 2026లో మొదటి బహుమతి సాధించి ప్రధాని మెప్పు పొందే స్థాయికి ఎదిగాడు. నేతన్నల కష్టాన్ని తీర్చే ఈ అద్భుత ఆవిష్కరణ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. పాలమూరు విద్యార్థి జాతీయ వేదికపై సత్తా చాటాడు. తరతరాలుగా నేతన్నలు పడుతున్న బాధకు పరిష్కారాన్ని చూపించాడు. మగ్గం నేసేటప్పుడు వెన్నుముకకు పూర్తి రక్షణనిస్తూ శారీరక శ్రమను తగ్గించే ఎర్గోనామిక్ బ్యాక్ సపోర్ట్ సిస్టమ్ అనే వినూత్న కుర్చీ లాంటి పరికరాన్ని రూపొందించాడు. దేశ రాజధానిలో ప్రతిష్టాత్మక జాతీయ చేనేత హ్యాకథాన్ 2026లో ప్రథమ బహుమతి కైవసం చేసుకుని రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగురవేశాడు. అమరచింతకు చెందిన రవి సత్య దంపతుల కుమారుడైన శ్రీరామ్ మొదట మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఐఐహెచ్టిలో డిప్లొమా చేసేందుకు నిర్ణయించుకున్నాడు. తనకు తానుగా వెల్డింగ్ నేర్చుకుని తన సామాజిక వర్గం వారు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని తప్పించాడు. 100 మందిపై అధ్యయనం చేసి నడుం నొప్పి సమస్య అందరిలోనూ కామన్ అని గుర్తించి తన ఆలోచనలకు రూపమిచ్చాడు. ఈ క్రమంలోనే నేతన్నల బ్యాక్ పెయిన్ కు చెక్ పెట్టే ఈ కుర్చీని రూపొందించాడు. మగ్గం నేసేటప్పుడు శారీరక శ్రమను తగ్గించే ఈ ఎర్గోనామిక్ బ్యాక్ సపోర్ట్ సిస్టమ్ జాతీయ జ్యూరీని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఏడాది ఐఐటి ఢిల్లీ నేతృత్వంలో కేంద్ర జౌళి శాఖ జాతీయ చేనేత హ్యాకథాన్ పోటీలను నిర్వహించింది. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీరామ్ కు ప్రథమ బహుమతితో పాటు 60,000 రూపాయల నగదు పురస్కారాన్ని అందజేశారు. Relax at 60 degrees. Adjust to 90 degrees for weaving. Pull back to collapse the seat. Step right into the loom. Pull the handle to reset. ఈ పరికరాన్ని ప్రభుత్వం చేనేత కార్మికులకు అందించాలని, అలా చేస్తే ఇంకాస్త ఎక్కువ గంటలు కూర్చొని పని చేసుకునే వీలు దొరుకుతుందని అంటున్నారు చేనేత కార్మికులు. అమరచింత గ్రామం ఈ మధ్యకాలంలోనే అమరచింత గ్రామానికి చెందిన ఒక చేనేత కార్మికుడి కుమారుడు వగ్గు శ్రీరామ్ అనే వ్యక్తి చేనేత కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వెన్నెముక దెబ్బతినకుండా ఒక కుర్చీని తయారు చేసి జాతీయ స్థాయిలో అవార్డు తీసుకోవడం చాలా అభినందనీయం. వగ్గు శ్రీరామ్ అనే వ్యక్తి ఏదైతే పరికరాన్ని తయారు చేసిండో ఆ పరికరాన్ని ఖచ్చితంగా చేనేత కార్మికులకు ప్రభుత్వం ద్వారా అందిస్తే 4 గంటలు పనిచేసే వాళ్ళు 6 గంటలు పనిచేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పరికరాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని చేనేత కార్మికులకు అందించాల్సిందిగా కోరుచున్నాం. పేరు తిరుమల శ్రీనివాసులు. అమర్చింత కార్మికులం. మేము మగ్గాలు నేస్తాము. ఆ బాబు తండ్రి కూడా 45 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు. మేము 50 ఏళ్ళ ఇది కష్టపడబట్టి ఆ పిల్లగాడు ఒక కుర్చీ తయారు చేసిండు. అలాంటి యంత్రం ప్రభుత్వంకి వెళ్ళి మాకు కూడా సాయం చేస్తే బాగుంటుంది. ఆ పిల్లగాని ఇంకా పైకి తీసుకుపోవాలని కోరుతూ మాకు కూడా ఇంత కుర్చీలు తయారు చేసి ఇవ్వడంలో బాగుంటుంది. మేము కూడా ఇప్పటి వరకు అదే మొగ్గాలో తయారు చేస్తున్నాం, గద్వాల మొగ్గాలని. దాంట్లో మాకు కొద్దిగా ముడ్డి ఎముక కూడా ఎంతకెళ్ళి గుంజుతుంది కనుక మీరు దయచేసి ఏ ప్రభుత్వమైనా మా కార్మికుల మీద దయచేసి చూసి అసలు యంత్రాన్ని తయారు చేసి మాకు గద్వాల, అమరచింత, కొత్తకోట, కోటకొండ, నేరంపేట ఇవల్ల ఇవ్వాలని కోరుతూ ఈ ప్రాజెక్టును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఈ ఆవిష్కరణ మొదటగా అమరచింత చేనేత కార్మికులకు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని శ్రీరామ్ కోరుతున్నారు. హ్యాండ్లూమ్ కొరకే నేను కొండ లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్లలో నేను పర్సూయింగ్ డిప్లొమా చేస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. అక్కడ శిక్షణ పొందుతూనే దీనిపైన వర్క్ చేస్తూ నేను హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026లో జరిగేటటువంటి హ్యాండ్లూమ్ హ్యాకథాన్లో నేను నా ఐడియాని అవుట్ ఆఫ్ 2500 ఐడియాల్లో నాది మొట్టమొదటి బహుమతి
పొందుకోవడం జరిగింది. అందుట్లో ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు నంది అవార్డులు గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు, నేషనల్ అవార్డులు గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని నేను మొదటి బహుమతి గెలుచుకోవడం నాకు ఇంకా చాలా ఆనందదాయకం ఉంది. దీన్ని ఎప్పుడైతే నేను ఇంప్లిమెంటేషన్ చేస్తానో అప్పుడు వీళ్ళకి నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. శ్రీరామ్ చేసిన ఈ గొప్ప ఆవిష్కరణపై స్థానికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య నేత కార్మికుడి కష్టాన్ని తీర్చే ఈ అద్భుత సాంకేతికతపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. Relax at 60 degrees. Adjust to 90 degrees for weaving. Pull back to collapse the seat. Step right into the loom. Pull the handle to reset. అభిమానం అంటే కేవలం థియేటర్లలో ఈలలు గోలలకే పరిమితం కాదు. కొన్నిసార్లు అది ప్రాణాలను నిలబెట్టే సంజీవినిగాను మారుతుందని నిరూపించింది ఇటీవల జరిగిన ఓ సంఘటన. అరుదైన జన్యులోపంతో కనీసం మంచం కూడా దిగలేని పరిస్థితిలో ఉన్న ఒక యువతికి హీరో రామ్ సినిమాలంటే ఎనలేని ప్రేమ. మతి స్థిమితం సరిగా లేక కనీసం అన్నం తినలేని స్థితిలో ఉన్న ఆమెకు హీరో రామ్ పోతినేని ఫోటోలు చూపిస్తేనే అన్నం తినేది. రామ్ అంటే అంత ఆమెకు అభిమానం. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న హీరో రామ్ చలించిపోయాడు. సదరు అభిమానితో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పడమే కాకుండా ఆమె వైద్య ఖర్చుల బాధ్యతనంతా తానే భరిస్తానని మాటిచ్చారు. ఆ వివరాలేంటో చూసేద్దాం పదండి. నీ కోరిక నెరవేరిపోతుంది. చూడు, నువ్వేమన్నా మాట్లాడు. ఎప్పుడు వస్తా. నేను రావాలంటే మనం కలవాలంటే నువ్వు ఒకటి చేయాలి. నువ్వు బాగా తిని మందులు వేసుకుంటే నీకు బాగా బలం వస్తే అప్పుడు మనం కలుద్దాం. ఏబిఎన్ ప్రసారం చేసిన కథనానికి మరోసారి అద్భుతమైన స్పందన లభించింది. అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైన శశిభవ్యత పరిస్థితిపై టాలీవుడ్ హీరో రామ్ పోతినేని స్పందించారు. ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి నేనున్నానంటూ కొండంత భరోసా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల శశి భవ్యత కొద్ది రోజులుగా లాఫారో మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే తీవ్రమైన వ్యాధితో నరకయాతన అనుభవిస్తోంది. నిత్యం మంచానికే పరిమితమై ప్రాణాలతో పోరాడుతున్న ఆ యువతి దీనగాథను ఏబిఎన్ న్యూస్ వెలుగులోకి తెచ్చింది. ఈ కథను సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా వైరల్ కావడంతో నేరుగా హీరో రామ్ పోతినేని దృష్టికి వెళ్ళింది. నీ కోరిక నెరవేరిపోతుంది. చూడు, నువ్వేమన్నా మాట్లాడు. ఎప్పుడు వస్తా. నేను రావాలంటే మనం కలవాలంటే నువ్వు ఒకటి చేయాలి. నీ వీడియోస్ చూశాను. నువ్వు బాగా తిని మందులు వేసుకుంటే నీకు బాగా బలం వస్తే అప్పుడు మనం కలుద్దాం. చెప్పమ్మా సమాధానం. తింటాను. ఫుడ్ అంటే తింటావా? తింటే వస్తారండి సార్. మాట ఇవి. తింటలేదు, మందులు వేసుకోవట్లేదు అని చెప్పింది. సో పని చేద్దాం. ఇక్కడ నుంచి ఫుడ్ మందులు అని నేనే పంపిస్తా. ఇక్కడ నుంచి అప్పుడు నువ్వు బలం తెచ్చుకుని హైదరాబాద్ రావాలి, మనం కలవాలి. నాకైతే నేను కలవాలని ఉంది. నీకు ఉందా? చెప్పు సార్. కలుస్తావా సార్ని? వీడియో కాల్ చాలా. నీకు రామ్ కావాలా? నువ్వే మాట్లాడు. నీ రామ్ వచ్చే రంగు నీ కోసం సార్ అనమాటండి సార్. మరి నువ్వు తినాలి, మందులు వేసుకోవాలి. వేసుకుంటావా? వేసుకుంటానని చెప్పు. మరి చెప్పు. వేసుకుంటానని చెప్పు. దగ్గర పంపిస్తాను. అయితే వస్తాను. నువ్వు బలం తెచ్చుకుని నువ్వే రావాలి. రిపోర్ట్స్ అన్ని కూడా పంపించాను ఇక్కడ డాక్టర్స్ కి, చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తే గానీ తన రోజు గడవలేకుండా అయిపోయింది సార్. మీరే ఎంత వైద్యం కూడా ప్రతి వీడియో ఎందుకు ఉపయోగం ఏముందండి? ఎక్కడో అలా చూస్తా ఉంటుందండి. టిఫిన్ తినకపోతే మెడిసిన్ వేసుకున్నా వేస్ట్ అయిపోతుందండి. కంటిన్యూగా రాంగ్ సాంగ్ అని కొట్టాలంటదండి. తన బాడీలో అన్ని చచ్చిపడిపోయి ఉన్నప్పటికి మీ పాట వచ్చింది అనేటప్పటికి ఒక వైబ్రేషన్ లో రావడం అన్నది అందరూ గమనించారు సార్. మీరు కూడా చూసారండి. నిజంగా శశి చాలా అదృష్టవంతురాలండి. ఎందుకంటే నా గడుపును పుట్టింది. మిమ్మల్ని చూసి అదృష్టం మాకు కూడా వచ్చిందండి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కలిస్తే నా పాప ఇంకా ఇంకా బెటర్ అయిపోద్దని సార్. 100% అంతా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. బాధితురాలి పరిస్థితిని చూసి చలించిపోయిన హీరో రామ్ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి స్వయంగా వీడియో కాల్ చేశారు. శశి భవ్యతతో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. తమ అభిమాన హీరో స్వయంగా తమ కూతురితో మాట్లాడటంతో ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటానని రామ్ మాటిచ్చారు. శశి భవ్యతకు అవసరమైన ఖరీదైన మందులు, పౌష్టికాహారం సహా అన్ని రకాల ఖర్చులను తానే పూర్తిగా భరిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా ప్రముఖ నిపుణులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా స్వయంగా చూసుకుంటానని హామీ ఇచ్చారు. బాలికను నిరంతరం సంతోషంగా ఉంచాలని, వేలకు మందులు అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. తన దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చిన ఏబిఎన్ ఛానల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అభిమానులకు రామ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. హీరో రామ్ చూపిన ఈ ఔదార్యం చీకట్లో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబంలో కొత్త ఆశలను చిగురింపజేసింది. అందరికీ నమస్తే అండి. మా పాప కంప్లైంట్ అంతా మీరు అందరూ చూసారండి. రామ్ సార్ అంటే ఎంత విపరీతమైన అభిమానం ఉందో మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు చూసారండి. ఆయన దాకా తీసుకెళ్లిన ఫ్యాన్స్ కి, అరుణ్ బాబుకి, మీడియాకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము చాలా రుణపడి ఉంటామండి. ఎందుకంటే మందులు వేసుకున్నా కూడా సార్ అంటేనే ఎంత అభిమానం పడిపోతుందో, ఎంత ఆనందం పడిపోతుందో తల్లిగా చూస్తున్నానండి. ఈ రోజు వీడియో కాల్ అయితే సార్ మాట్లాడారండి. పాప ఎంత ఆనందం పడిపోయిందో కళ్ళారా చూసారండి మీరు. ఎంత సంతోషం అంటే ఈ వీడియో పెట్టుకుంటానే నేను ఈ కాడ నుంచి మళ్ళీ చూపించుకుంటా ఉండాలండి. ఎక్కడైనా వైద్యం ఉంటే దయచేసి మా పాపని రికవరీ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా నేను హెల్ప్ అడుగుతున్నానండి. దయచేసి వైద్యం ఉంటే నా బిడ్డను బతికించండి సార్. నేనైతే వైద్యానికి తీసుకెళ్ళాక ఇంట్లో పెట్టుకున్నాను సార్. ఎక్కడైనా నా రిపోర్ట్స్ పంపించి నా బిడ్డకి క్యూర్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ అడుగుతున్నాను సార్. దయచేసి అందరు సహకారాలతోనే ఇదంతా జరిగిందండి. అలాగే గవర్నమెంట్ తలుచుకుంటే కూడా వైద్యం ఎక్కడ ఉన్నదన్నది తెలుస్తుందని దయచేసి ఒక వికలాంగుడి కుటుంబంలో ఉన్న 2 వికలాంగులు అయిపోయారండి. నా కుటుంబంలోను నేను బాగా చేయించుకోలేక అన్నమయ్య బిడ్డను అలా వదిలేసుకుంటున్నానండి. జస్ట్ 4 సంవత్సరాల నుంచి ఈ కంప్లైంట్ ఇంత దారుణంగా అయిపోయిందండి. ఏమైనా త్వరపడితే మాత్రం ఖచ్చితంగా క్యూర్ అవుతుందని ఒక తల్లిగా కొట్లాడుతున్నాను. దయచేసి అందరూ స్పందించండి. రామ్ గారు అంత మీటింగ్ లో ఉండి కూడా, అంత బిజీ అయ్యి కూడా పాప వీడియో కాల్ చేసి మాట్లాడారండి. ఆయన చేశారండి. దయచేసి అందరూ కూడా పాప విషయం అయితే స్పందించండి. శరీరం సహకరించలేదు, కాళ్ళు నడవలేవు. అయినా ఓ యువకుడు అధైర్యపడలేదు. అతడి అచంచలమైన సంకల్పం ముందు ఆ వైకల్యం పూర్తిగా తలవంచగా తప్పలేదు. అరుదైన వ్యాధి తన నడకను కట్టడి చేసిన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం, తల్లి చూపిన మమకారం అతన్ని గెలుపు తీరాలకు చేర్చాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా అక్కడితో సంతృప్తి చెందకుండా పోటీ పరీక్షలు రాసి బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగాన్ని కైవసం చేసుకున్నాడు. కొడుకుని స్వయంగా బ్యాంక్కి తీసుకువెళుతూ జీవితంలో ఎక్కడా దివ్యాంగుడు అనే భావన రానివ్వకుండా వెన్నంటే నిలిచారు ఆ తండ్రి. నేడు ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్న ఈ రోల్ మోడల్ జీవిత కథ ఏంటో మనము తెలుసుకుందాం పదండి. చిన్నప్పటి నుండి మస్కులర్ డిస్ట్రఫీ అని చెప్పానని ఒక డిసీజ్. ఆ డిసీజ్ ఏంటంటే బాడీలో గ్రోత్ ఉంటుంది, కానీ గ్రోత్ అయ్యే కొద్దీ దాని ఎఫెక్ట్ బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. నడవలేకపోవడం అలా. ఆయన లేనిదే నాకంటూ జీవితం లేదు. ఈరోజు ఇలా ఉన్నాను అంటే ఆయనే. నా నోట్లో నవ్వు వస్తున్నానంటే దానికి కారణం కూడా మా నాన్నగారు. శరీరం కదలదు, కాళ్ళు పనిచేయవు. కాని ఆ యువకుడి సంకల్పం ముందో ఆ వైకల్యం తలవంచింది. కండరాల క్షీణత అనే భయంకరమైన వ్యాధి అతన్ని మంచానికే పరిమితం చేయాలని చూస్తే తండ్రి ప్రేమ, తల్లి అండ 100 ఏళ్ల ఆశలను చిగురింపచేశాయి. ఏలూరికి చెందిన ఈ యువకుడి పేరు రూపా శ్రీనివాస్. చిన్నతనంలోనే మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి బారిన పడి నడవలేని స్థితికి వచ్చాడు. ఇంటర్ తర్వాత పూర్తి నడకను కోల్పోయాడు.
రెండు కాళ్ళు పనిచేయకపోయినా ఆ బాధ తన కుమారుడికి తెలియొద్దని తండ్రి మురళీబాబు అన్నీ తానయ్యారు. కాలేజీకి వెళ్లడం నుంచి మళ్లీ వెనక్కి తీసుకురావడం వరకు అన్నీ ఆయనే చూసుకున్నారు. ఎక్కడా కూడా దివ్యాంగుడనే ఆలోచన కూడా రానిలేదు. 10th వరకు ఇంటర్ వరకు చదివాను సార్. ఇంటర్లో ఏం జరిగిందని అంటే అప్పటి వరకు కొంచెం నడిచేవాడిని జోబులో చేసుకొని అలా కొంచెంగా, అంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి అందరికీ 5 నిమిషాలు పడితే నాకు ఒక పావు గంట 20 నిమిషాలు పట్టేది. అలా స్లోగా వెళ్ళేవాడిని. ఎవరైనా మధ్యలో ముట్టుకుంటే పడిపోయేవాడిని. ఆ విధంగా జరిగేది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఒకసారి పడిపోయా. ఇంకా పడిపోవడం ఒక అరగంటలో మొత్తం ఇంకా వీల్ చైర్ పరిమితం. మరి అది ఆ రోజు బ్లాక్ డే, మరి అది నాకు ఎలా జరిగిందో తెలియదు. ఇంకా ఆ రోజు నుండి నడక అనేది పూర్తిగా అయిపోయింది. ఇంకా అప్పటి నుండి ఇంకా వీల్ చైర్లో కూర్చొని ఇంకా అంతా వీల్ చైర్. రూపా శ్రీనివాస్ కూడా చదువులో బాగా రాణించాడు. దాంతో ఉన్నత విద్య పూర్తి చేసి ఎంసీఏ పట్టా అందుకున్నాడు. కంప్యూటర్లపై ఆసక్తిని పెంచుకొని సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం సంపాదించాడు. వర్క్ ఫ్రం హోం విధానంలో ఇంట్లోనే ఎలక్ట్రిక్ వీల్ చైర్పై కూర్చొని తన బాధ్యతలను నిర్వహించాడు. అయితే అక్కడితో ఆగిపోకుండా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు రాశాడు. చివరకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో క్యాషియర్గా ఎంపికై కుటుంబానికి మరపురాని ఆనందాన్ని తెచ్చిపెట్టాడు. రోజూ తనని తండ్రి బ్యాంకుకి తీసుకెళ్తారని, వెల్డర్తో ప్రత్యేకంగా వాహనాన్ని తయారు చేయించారని పేర్కొన్నాడు. డైలీ పొద్దున్నే నాన్నగారు స్నానానికి తీసుకెళ్తారు. తీసుకొచ్చి బట్టలు వేసి ఇంకా బ్యాంక్కి నన్ను రెడీ చేసి బ్యాంకులో తీసుకెళ్ళి బ్యాంకులో దింపుతారు. మధ్యాహ్నం మళ్ళీ భోజనానికి వచ్చి భోజనం పెట్టి సాయంత్రం మళ్ళీ యాస్టీస్గా తీసుకొస్తారు. నా కోసం ఏం చేశారంటే, అంటే నేను వెళ్ళాలన్నా చేయాలన్నా నాన్నగారు ఎత్తుకొని తీసుకెళ్లాల్సిందే. అందుకని నాన్నగారు ఒక వెల్డర్తో మాట్లాడి బండికి, మన స్కూటీకి డైరెక్ట్గా నా వీల్ చైర్తో నేను వెళ్ళేలాగా తయారు చేశారు. బండిని తయారు చేశారు. దానివల్ల ఏం జరిగిందనంటే, అసలంటూ ఇప్పుడు వెళ్ళాలంటే ఒక కారులో వెళ్ళాలి. నన్ను ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి వీల్ చైర్ ఫోల్డ్ చేసి వీల్ చైర్ మళ్ళీ డిక్కీలో పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వీల్ చైర్ బయట పెట్టి మళ్ళీ నన్ను ఆ వీల్ చైర్లో కూర్చోబెట్టి వెళ్ళాలి. ఇంతటి కష్టాన్ని నాన్నగారు ఆలోచించి బాగా థింక్ చేసి ఈ విధంగా అయితే బాగుంటుంది, డైలీ తనకి ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు అని చెప్పానని బాగా ఒక 2 నెలలు శ్రమించి 3 నెలలు శ్రమించి ఆ వెహికల్ని తయారు చేశారు. అయితే చిన్నప్పటి నుంచే రూపా శ్రీనివాస్ బాగా చదివేవాడని, అది గమనించే తోడుగా నిలబడ్డానని తండ్రి మురళీబాబు చెబుతున్నారు. దివ్యాంగుడు అనే ఆలోచన రాకుండా పెంచానని గర్వంగా అంటున్నారు. నా కొడుకు ఇలాగున్నాడు అంటే ఈ వికలాంగుడిలాగా ఉండకూడదు అనే ఒక నా ఆదుర్తతో నా కొడుకు అలాగ ఉండకూడదు, నాలాగే ఉండాలి అన్న ఖుషి. నా కొడుకు బయట 4 గోడల్లో ఉండకూడదు, బయటికి తీసుకెళ్తేనే కానీ తనకు ప్రపంచం అనేది తెలుస్తుంది. ఇలాంటి మస్కులర్ డిస్ట్రాఫీ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ కానీ హ్యాండిక్యాప్ ఫ్యామిలీ ఎవరైనా సరే బయటికి తీసుకొస్తేనే కానీ వాళ్ళ పిల్లలకి వాళ్ళకి డెవలప్ అవుతారన్నమాట. ఆ ఉద్దేశంతో నా కొడుకు తీసుకొచ్చాను. నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి. ఫస్ట్ ఇన్ఫోసిస్లో చేశారు. తర్వాత గవర్నమెంట్ జాబ్ కావాలి నాన్న అంటే, సరే నాన్న కష్టపడతాను నాన్న అని చెప్పానని ఆ గవర్నమెంట్ జాబ్కి దాదాపు ఒక 15 సంవత్సరాల దాకా కష్టపడ్డాడు. చాలా 20 దాకా రాసి ఒక చాట పాస్ అయ్యాడు. ఆ బ్యాంకులో సాధించాడు. తండ్రిగా నేను గర్వపడేది ఏంటంటే, నా కొడుకు అలాగున్నా కానీ గర్వంగా చెప్పుకుంటున్నాను, ఒక ఎంప్లాయ్ అయ్యాడు అని చెప్పి. తండ్రి కోరికగా తీర్చిన నా బిడ్డ చాలా గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తికి తండ్రిని అయినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. తండ్రి కోరిక కొడుకు తీర్చాలి, కొడుకు కోరిక తండ్రి తీర్చాలి. అది నా తండ్రిగా నా కోరికను నా కొడుకు తీర్చాడు. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్. ఆస్తిపాస్తులతో కన్నా నా కొడుకే నా హీరో. గర్వంగా చెప్పుకుంటున్నాను ఈ విషయంలో మటుకు. నా కొడుకు నా హీరో. తండ్రి ఒక్కరే కాదు, తల్లి నాగసత్యవతి కూడా
ఆరోగ్యం, ఆహారం, మందుల విషయంలో ప్రతి క్షణం వెన్నంటి నిలిచారు. ఒక స్థాయికి తీసుకొచ్చి జాబ్ వచ్చేటట్టు కష్టపడ్డాడండి, బాగా కష్టపడ్డాడు. ఏదైనా సాధించగలడు. ఇది కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ ఇదే కానీ ఏదన్నా కానీ నేను చేయగలను, ఎక్కడ నాకు ఇది ఉంది ప్రాబ్లం అని చెప్తుంది, ఎక్కడ తగ్గదు, ఏ దేంట్లో చూసినా నేను చేయగలను, సాధించగలను. మొత్తానికి జాబ్ సాధించి వాళ్ళ నాన్న కోరిక తీర్చాడు, వాళ్ళ నాన్న కోరిక కొడుకు తీర్చారు. తీసుకెళ్ళి స్కూల్కి తీసుకెళ్ళేవాళ్ళం అండి. స్కూల్కి తీసుకెళ్ళి సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చేవాళ్ళం. 3 పిల్లల్ని తీసుకెళ్ళడం అప్పుడు కొంచెం నడిచేవాడు, కొంచెం ఇలా చేతులు నడిచి పట్టుకుని తీసుకుని అలా చేసేవాడు. అలాగే తీసుకొచ్చేవాళ్ళం. తర్వాత వాళ్ళు ఏదైనా వస్తే వాళ్ళ నాన్నగారు తీసుకురావడం, అలాగే ఇద్దరం చేసేవాళ్ళం. అలాగే చిన్నప్పటి నుంచి ఇలా తీసుకురావడం. స్కూల్ కూడా లేదండి, మేము చిన్నదే పెట్టేవాళ్ళం. కొంచెం అంటే చిన్నప్పుడు కొంచెం సన్నగా ఇదిగా ఉండేవాడు. సరే డాక్టర్ గారు చెప్పారు సన్నగా ఉన్నారు కదా అని కొంచెం బాబుకు బలాన్ని ఏమన్నా పెట్టండి చేయండి అంటే పెరుగన్నం కొంచెం అలాంటివి బాదం పప్పులని నానబెట్టి పెడతాం చేయటం. అలా పెట్టిన తర్వాత కూడా కొంచెం ఒళ్ళు వస్తే కొంచెం నడక వస్తుందేమో అని ఆశ. అలా చెప్పబట్టి ఫుడ్ కూడా చేసేవాళ్ళం అండి. అంటే ఎక్సర్సైజులు అన్నీ వాళ్ళ నాన్నగారు అన్నీ చేసేవాళ్ళు అండి. ఇక్కడ చేపించి బయటికి తీసుకెళ్ళి ఇక్కడైతే ఇంట్లో చేసుకుంటారు. ఇప్పుడు కూడా సాయంకాలం వచ్చిన తర్వాత ఎక్సర్సైజులు అన్నీ చేస్తూ ఉంటారండి, చేసుకుంటూ ఉంటాడు. వచ్చిన తర్వాత బ్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు అన్నీ మొత్తం అబ్బాయికి సంబంధించినవి అన్నీ ఏర్పాటు చేశారు, ఇక్కడే అన్నీ చేసుకుంటూ ఉంటాడండి. ప్రస్తుతం శ్రీనివాస్ బ్యాంక్ ఉద్యోగాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ తనలాంటి ఎంతో మంది దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు రూపా శ్రీనివాస్. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా కుటుంబం అండగా ఉంటే ఏ శిఖరాన్నైనా సులభంగా అధిరోహించవచ్చని తన జీవితంతో అందరికీ నిరూపించి చూపుతున్నారు. చూశారు కదా రూపా శ్రీనివాస్ జీవిత కదా. ఎంత కష్టాన్నైనా సాధించగలడం అనడానికి నిదర్శనమని చెప్పొచ్చు. ఏదైనప్పుడు కూడా తండ్రి ఆశయాలు, కొడుకు కష్టం ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని గట్టికేసి చెప్పొచ్చు. మరో మంచి ఎపిసోడ్తో మనం ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలి, ఏలూరు నుంచి. విజయవాడ సినీ రంగానికి కేంద్ర బిందువుగా నిలిచే చారిత్రక అలంకార్ థియేటర్ టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను మార్చుకుంటూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ఈ థియేటర్ ఘట్టమనేని నటవంశానికి సంబంధించి ఎవరూ సాధించని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ మొదలుకుని ఆయన మనవడి వరకు ఒకే కుటుంబానికి చెందిన ఏకంగా 3 తరాల హీరోల తొలి చిత్రాలు మొదటి రోజే ఇదే అలంకార్ థియేటర్లో విడుదల కావడం విశేషం. విజయవాడ అలంకార్ థియేటర్తో ఘట్టమనేని కుటుంబానికి ఉన్న ఈ విడదీయరాని అనుబంధానికి సంబంధించిన ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. విజయవాడలో టూరింగ్ టాకీస్ నుంచి మల్టీప్లెక్స్ల వరకు ఎన్నో మార్పులు వచ్చినా అలంకార్ థియేటర్ మాత్రం దశాబ్దాలుగా ప్రేక్షకుల మన్ననలు పొందుతూనే ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సౌండ్ సిస్టమ్స్, సౌకర్యాలను మారుస్తూ వస్తున్న ఈ థియేటర్ తాజాగా తెలుగు సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని రికార్డును సాధించింది. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి చెందిన ఏకంగా 3 తరాల హీరోల తొలి చిత్రాలన్నీ మొదటి రోజు ఇదే థియేటర్లో విడుదల కావడం విశేషంగా నిలిచింది. తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పరిచయమైన సంచలన చిత్రం తేనె మనసులు అలంకార్ థియేటర్లోనే విడుదలైంది. ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా పరిచయమైన మొదటి సినిమా సామ్రాట్ కూడా ఇదే థియేటర్లో తొలి రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడుగా పలు చిత్రాల్లో నటించిన హీరోగా పూర్తి స్థాయిలో పరిచయమైన రాజకుమారుడు సినిమా కూడా అలంకార్ థియేటర్లోనే విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా సూపర్ స్టార్ కుటుంబం నుంచి మరో తరం హీరోగా ఎంట్రీ ఇస్తున్న జయకృష్ణ తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం సైతం ఇదే థియేటర్లో మొదటి రోజు విడుదలై ఈ రికార్డును మరింత ప్రత్యేకం చేసింది. ఒకే కుటుంబానికి చెందిన 3 తరాల డెబ్యూ మూవీస్ కు ఒకే వేదిక ఆతిథ్యం ఇవ్వడం టాలీవుడ్ లో ఇదే మొదటిసారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తమ తాతల నాటి నుంచి ఈ థియేటర్ను నిర్వహిస్తున్నామని, ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నామని అలంకార్ థియేటర్ యజమాని ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ నుంచి నేడు జయకృష్ణ సినిమా వరకు ఆ కుటుంబానికి సంబంధించిన ప్రతి తొలి చిత్రం తమ థియేటర్లోనే విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. యాక్చువల్గా 3 హీరోలు ఒక థియేటర్లో ఆడటం మాకు చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ సినిమాలు కాబట్టి
కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనసులో ఉన్నది బయటికి చెప్పలేనంత గర్వంగా ఉంటుంది. అదే 3 తరాలు ఒక థియేటర్లో ఫస్ట్ సినిమా ఆడటం, ప్లస్ నిన్న హీరో వచ్చి ఫస్ట్ షో కూడా ఇక్కడ చూడటం, అది చాలా గర్వంగా ఉంది మాకు. సినిమాలు రాను రాను తగ్గిపోతున్నా కూడా ఇలాగ 3 తరాలుగా ఒకదాన్ని ఆడటం చాలా గ్రేట్ అని నా పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇదివరకు అంటే నాన్ ఏసీ సినిమా థియేటర్లో చూసేవాళ్ళు, ఖాళీ ఉన్నా లేకపోయినా కష్టపడి చూసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. చేతిలోకి సినిమా వచ్చింది, ఓటీటీ సెల్లు ఎన్ని ఉన్నా కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం క్వాలిటీ థియేటర్లు ఉంటే కన్ఫర్మ్గా ఆడియన్ థియేటర్కి వస్తున్నాడు. అలాగే సినిమా కూడా కంటెంట్ కూడా బాగుండాలి. అట్లాగే 3 గంటలు సినిమాని నీరసంగా ఉన్న సినిమాలు రాకపోవడం కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళి చూడటం టైం అనవసరంగా వేస్ట్ అవుతుందని కాకుండా ఆర్థికంగా కూడా వాళ్ళ ప్రైసెస్ బాగా పెరిగినాయి కాబట్టి ఎఫెక్ట్ చేయడం కొద్దిగా ఇబ్బంది అవుతుంటుందని ఆలోచనలు ఉంటాయి. సినిమా బాగుంటే కన్ఫర్మ్గా ఆడియన్ థియేటర్కి వస్తాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తాతల నాటి నుంచి నేటి యువత వరకు ఒకే వేదిక లభించడం అరుదైన మైలురాయిగా నిలిచింది. దశాబ్దాలు మారుతున్నా, టెక్నాలజీ మారుతున్నా ఘట్టమనేని కుటుంబానికి విజయవాడ అలంకార్ థియేటర్కు మధ్య ఈ విడదీయరాని అనుబంధం ఏర్పడింది. టాలీవుడ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో ఈ రికార్డు జ్ఞాపకంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇదండి ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN.